RTI Live News. Ask for right. తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మునుగోడు నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ కంటెస్టెడ్ ఎంపీ అభ్యర్థి, చౌటుప్పల్ కోర్టు బార్ అసోసియేషన్ లైబ్రరీ కార్యదర్శి, హైకోర్టు ప్రముఖ న్యాయవాది నరిస్వామి కుర్మ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల వల్ల అనేక మందికి కొత్త రేషన్ కార్డులు 10 సంవత్సరాల నుంచి రాలేదు. కాబట్టి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రేషన్ కార్డుతో సంబంధం లేకుండా 2 లక్షల రుణమాఫీని వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అదేవిధంగా హైదరాబాద్తో అక్రమ నిర్మాణాలు తొలగించడం సమంజసమే అయినప్పటికీ పేదవారికి పునరావాసం కల్పించిన తర్వాత వారి నివాసాలను కూల్చితే బాగుంటుందని ప్రభుత్వానికి సూచించారు. వారి గ్యారంటీలను వీలైనంత త్వరగా అమలు చేయాలన్నారు. న్యాయవాదులకు రక్షణ చట్టాలను ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర నాయకులు అనిమల శ్రీరామ్, రామ్ ప్రతిజ్ఞాచారి, ముషం చంద్రశేఖర్, వీరస్వామి, రసమల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర స్థాయి కార్యకర్తల సమావేశానికి మన యొక్క తెలంగాణ రాష్ట్ర కమిటీ, తెలంగాణ సామాజిక చైతన్య వేదిక యొక్క రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మన రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రధానంగా చాలా కాలంగా ఈ నూతనంగా ఏర్పడినటువంటి గవర్నమెంట్ నూతన పథకాలను ఏదైనా తీసుకొచ్చిందో అది ప్రజలకు ప్రయోజనకరంగా పనిచేయాలని చెప్పేసి చర్చోపచర్చల ద్వారా కొత్తగా వచ్చిన ప్రభుత్వం కాబట్టి నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు ఇవ్వడం కోసం ఈ తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షునిగా, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి లాయర్గా, అదేవిధంగా లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఈ రోజు మన కార్యకర్తలందరి ముందుకు కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా, అదేవిధంగా ప్రింట్ మీడియా ద్వారా, అదేవిధంగా ఒక ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ గ్రామాల్లో, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో, అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి మా తెలంగాణ సామాజిక చైతన్య కార్యకర్తలందరూ కూడా వందనాలు, అభివందనాలు. ప్రధానంగా ఈ ప్రభుత్వానికి మేము నిర్మాణాత్మకమైనటువంటి కొన్ని డిమాండ్స్ ని, కొన్ని యొక్క సూచనలను తెలియజేసుకున్నాం. ముఖ్యంగా ఈ యొక్క భారతదేశ వ్యవస్థ గ్రామీణ వ్యవస్థ, అందులో ప్రధానంగా తెలంగాణ అంటే అత్యంతంగా వ్యవసాయ ఆధారితమైనటువంటి రాష్ట్రం కాబట్టి ఇందులో ఈ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో ఏ విధంగా అయితే 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారో అది చాలా సంతోషకరమైన విషయం. కానీ ఇప్పుడు అమల్లోకి వచ్చే వరకు రేషన్ కార్డు ప్రతిపాదికనగా అనేక మందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎందుకంటే ఒకే రేషన్ కార్డు మీద 4 కుటుంబాలు ఉన్నాయి. దాని వలన అనేక ఫ్యామిలీస్ కు ఈ 2 లక్షల రుణమాఫీ అందించడంలో ఈ యొక్క ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు విఫలమైందని చెప్పొచ్చు. కాబట్టి మేమేమంటున్నామంటే మా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక ద్వారా ఒక హైకోర్టు అడ్వకేట్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు తెలియదలుచుకున్నాం. ఎందుకంటే 2 లక్షల రుణమాఫీ అనేది మనకు రేషన్ కార్డు క్రైటీరియా అసలుకే కాకూడదు అనేది మన యొక్క ప్రధాన డిమాండ్. ఎందుకంటే ఆ గత ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం ఏదైతున్నదో దాంట్లో 10 సంవత్సరాల వరకు కూడా ఒక్క ఫ్యామిలీకి కూడా రేషన్ కార్డు ఇవ్వకపోవడం అనేది ఆ ప్రభుత్వం యొక్క వైఫల్యం. దాన్ని కూడా మన ప్రజల వైఫల్యంగా ఏ విధంగా చూస్తాం. ఒక్కొక్క కుటుంబంలో 3, 4, 10 సంవత్సరాల్లో 4 పెళ్లిళ్ళు చేసిన పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి రుణమాఫీ ఉండదు. కాబట్టి ఆ విధంగా వారి యొక్క జీవితాలతో ఆడుకోవద్దు. రైతులకు 2 లక్షల రుణమాఫీ ఎలాంటి షరతులు లేకుండా వాళ్ళకు 2 లక్షల రుణమాఫీ ఇవ్వాలనేది ప్రధాన డిమాండ్ అయితే, అదేవిధంగా హైడ్రా పేరుతోని అనేకమైనటువంటి అక్రమ కట్టడాలను నిర్మూలించడంలో సక్సెస్ అయినటువంటి ప్రభుత్వానికి మెచ్చుకోవడంలో ఒక ఎత్తు అయితే, అదేవిధంగా పేద ప్రజలకు నోటీసులు ఇస్తూ వారికి జీవనోపాధి కింద వేరే కాడ ప్రత్యామ్నాయంగా వాళ్ళకు పునరావాసాన్ని కల్పించిన తర్వాత కూల్చితే బాగుంటది. కాబట్టి వాళ్ళ జీవితాలను కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. అదేవిధంగా 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నటువంటి ప్రభుత్వం అతి త్వరలో అమలు చేస్తే త్వరలోనే స్థానిక సంస్థల్లో ఘన విజయం సాధించే అవకాశం ఉన్నది. ఇంకోటి ప్రధానంగా అడ్వకేట్లకు మేము రక్షణ చట్టాలను ఏర్పాటు చేస్తామని చెప్పేసి మన యొక్క మేనిఫెస్టోలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్తున్న ప్రభుత్వం చెప్పింది. కాబట్టి వాళ్ళకు కూడా రక్షణ చట్టాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలంగాణ సామాజిక చైతన్య వేదిక ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క వచ్చినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు, రాష్ట్ర కార్యదర్శి శ్రీరామ్ గారు, అదేవిధంగా భువనగిరి జిల్లా
ప్రధాన కార్యదర్శి మన యొక్క శ్రీనివాస్ గారు, అదేవిధంగా మూసం చంద్రశేఖర్ గారు, రామ్ ప్రతిజ్ఞాచారి గారు, అనేక మంది మన తెలంగాణ సామాజిక పదాధికారులంతా కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. అనేక వేల మంది కార్యకర్తలు మన యొక్క సమావేశానికి రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని పాత్రికేయ మిత్రులు, ప్రింట్ మీడియా మిత్రులు, అదేవిధంగా సోషల్ మీడియా మిత్రులు అందరూ కూడా మీ యొక్క స్థాయిలో, గ్రామీణ స్థాయిలో ఈ యొక్క న్యూస్ను తీసుకెళ్లి ఈ యొక్క తెలంగాణ సామాజిక చైతన్య వేదిక ద్వారా అనేక మంది పేద ప్రజలకు, సామాజిక అభాగ్యులకు అందరికీ కూడా న్యాయం జరిపించే విధంగా కృషి చేద్దామని కోరుకుంటూ మీ మిత్రుడు హైకోర్టు న్యాయవాది నయీం స్వామి కుర్మ. జై.